హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు అయితే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. అది చాలా ఖరీదైనది. దీన్ని ఇంగ్లీష్లో దట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ అంటే అది చాలా ఖరీదైనది అని. నెక్స్ట్ వన్, నేను ఎలా చెక్ చేయాలి? దీన్నే హౌ డు ఐ చెక్ అంటే నేను ఎలా చెక్ చేయాలి అని. నెక్స్ట్, మనం గోవాలో లేము. దీన్ని వీఆర్ నాట్ ఇన్ గోవా అంటే మనం గోవాలో లేము అని. నెక్స్ట్ వన్, నేను నీతో రోజంతా మాట్లాడను. దీన్ని ఐ వోంట్ టాక్ టు యూ ఫర్ ది హోల్ డే అంటే నేను నీతో రోజంతా మాట్లాడను అని. నెక్స్ట్ వన్, మనం మాట్లాడాలి. దీన్ని వి నీడ్ టు టాక్ అంటే మనం మాట్లాడాలి అని. నెక్స్ట్ వన్, నువ్వు నా అల్మారా తెరిచావా? దీన్నే డిడ్ యూ ఓపెన్ మై కబోర్డ్ అంటే నువ్వు నా అల్మారా తెరిచావా అని. నెక్స్ట్ వన్, నేను మీకోసం ఒక డ్రెస్ కొన్నాను. దీన్నే ఐ హ్యాడ్ బాట్ ఏ డ్రెస్ ఫర్ యూ అంటే నేను మీకోసం ఒక డ్రెస్ కొన్నాను అని. నెక్స్ట్ వన్, సర్ప్రైజ్ ఏమై ఉంటుంది? దీన్నే వాట్ కుడ్ ద సర్ప్రైజ్ బీ అంటే సర్ప్రైజ్ ఏమై ఉంటుంది అని. నెక్స్ట్ వన్, దీనికి ఎంత? దీన్నే హౌ మచ్ ఫర్ దిస్ అంటే దీనికి ఎంత అని. నెక్స్ట్ వన్, ఆమె నాకు పుస్తకం ఇవ్వలేదు. దీన్ని షీ డీంట్ గివ్ మీ ఏ బుక్ అంటే ఆమె నాకు పుస్తకం ఇవ్వలేదు అని. నెక్స్ట్ వన్, మనం తర్వాత వెళ్దాము. దీన్నే వి విల్ గో లేటర్ అంటే మనం తర్వాత వెళ్దాము అని. నెక్స్ట్ వన్, మనం ఇకపై ప్రయాణించడం లేదు. దీన్ని we are not traveling anymore అంటే మనం ఇకపై ప్రయాణించడం లేదు అని. నెక్స్ట్ వన్, మనం ఇకపై ఏమీ చేయడం లేదు. దీన్నే we are not doing anything anymore అంటే మనం ఇకపై ఏమీ చేయడం లేదు అని. నెక్స్ట్ వన్, నేను ఉల్లిపాయలు కోస్తున్నాను. దీన్నే ఐ యామ్ చాపింగ్ ఆనియన్స్ అంటే నేను ఉల్లిపాయలు కోస్తున్నాను అని. నెక్స్ట్ వన్, నువ్వు స్పూన్ ఎందుకు తేలేదు? దీన్ని వై డింట్ యూ బ్రింగ్ ఏ స్పూన్ అంటే నువ్వు స్పూన్ ఎందుకు తేలేదు అని. నెక్స్ట్ వన్, నాకు కూడా అలాగే అనిపించింది. దీన్నే ఐ థాట్ సో అంటే నాకు కూడా అలాగే అనిపించింది అని. నెక్స్ట్ వన్, ఎవరు ఎవరికిచ్చారు? దీన్నే హూ గేవ్ ఇట్ టు హుమ్ అంటే ఎవరు ఎవరికిచ్చారు అని. నెక్స్ట్ వన్, నేనెవరో నీకు తెలుసా? దీన్నే డూ యు నో హూ ఐ యామ్ అంటే నేనెవరో నీకు తెలుసా అని. నెక్స్ట్ వన్, నీకు తెలుసా అతను ఎక్కడున్నాడో? దీన్ని డూ యు నో వేర్ హీస్ అంటే నీకు తెలుసా అతను ఎక్కడున్నాడో అని. నెక్స్ట్ వన్, నా స్నేహితుడు ఇల్లు కొనాలనుకుంటున్నాడు. దీన్ని మై ఫ్రెండ్ వాంట్స్ టు బై ఏ హౌస్ అంటే నా స్నేహితుడు ఇల్లు కొనాలనుకుంటున్నాడు అని. నెక్స్ట్ వన్,
నిన్న రాత్రంతా నేను నిద్రపోలేకపోయాను. దీన్ని ఎస్టర్డే ఐ కుడ్ నాట్ స్లీప్ ద ఎంటైర్ నైట్. ఎస్టర్డే ఐ కుడ్ నాట్ స్లీప్ ద ఎంటైర్ నైట్ అంటే నిన్న రాత్రంతా నేను నిద్రపోలేకపోయాను అని. నెక్స్ట్ వెన్ ఏంటి నువ్వనేది? దీన్ని వాట్ ఆర్ యూ సేయింగ్? వాట్ ఆర్ యూ సేయింగ్ అంటే ఏంటి నువ్వనేది అని. నెక్స్ట్ వెన్ అదే కదా నేను చెప్పేది. దీన్ని దట్ ఈస్ వాట్ ఐ యామ్ సేయింగ్. దట్ ఈస్ వాట్ ఐ యామ్ సేయింగ్ అంటే అదే కదా నేను చెప్పేది అని. నెక్స్ట్ వెన్ నాకు డ్యాన్స్ ఎలా చేయాలో తెలియదు. దీన్ని ఐ డోంట్ నో హౌ టు డ్యాన్స్. ఐ డోంట్ నో హౌ టు డ్యాన్స్ అంటే నాకు డ్యాన్స్ ఎలా చేయాలో తెలియదు అని. నెక్స్ట్ వెన్ వెంటనే ప్లాన్ చేద్దాం. దీన్నే లెట్స్ ప్లాన్ ఇట్ రైట్ అవే. లెట్స్ ప్లాన్ ఇట్ రైట్ అవే అంటే వెంటనే ప్లాన్ చేద్దాం అని. నెక్స్ట్ వెన్ మనం యాత్రకి వెళ్దామా? దీన్ని షల్ వి గో ఫర్ ఏ ట్రిప్. షల్ వి గో ఫర్ ఏ ట్రిప్ అంటే మనం యాత్రకి వెళ్దామా అని. నెక్స్ట్ వెన్ గోవా వెళ్దాం. దీన్ని లెట్స్ గో టు గోవా. లెట్స్ గో టు గోవా అంటే గోవా వెళ్దాం అని. నెక్స్ట్ వెన్ నేను గదిలోకి వచ్చాను. దీన్ని ఐ గాట్ ఇన్ ద రూమ్. ఐ గాట్ ఇన్ ద రూమ్ అంటే నేను గదిలోకి వచ్చాను అని. నెక్స్ట్ వెన్ నేను సాయంత్రం వచ్చి కలుస్తాను. దీన్ని ఐ విల్ కమ్ అండ్ మీట్ యూ ఇన్ ద ఈవినింగ్. ఐ విల్ కమ్ అండ్ మీట్ యూ ఇన్ ద ఈవినింగ్ అంటే నేను సాయంత్రం వచ్చి కలుస్తాను అని. నెక్స్ట్ వెన్ హాలులో గది లేదు. దీన్ని దెర్ ఈస్ నో రూమ్ ఇన్ ద హాల్. దెర్ ఈస్ నో రూమ్ ఇన్ ద హాల్ అంటే హాలులో గది లేదు అని. నెక్స్ట్ వెన్ నన్ను మాట్లాడనివ్వండి. దీన్ని లెట్ మీ స్పీక్. లెట్ మీ స్పీక్ అంటే నన్ను మాట్లాడనివ్వండి అని. నెక్స్ట్ వెన్ నాకు 30 సెకండ్లు ఇవ్వండి. దీన్ని గివ్ మీ 30 సెకండ్స్. గివ్ మీ 30 సెకండ్స్ అంటే నాకు 30 సెకండ్లు ఇవ్వండి అని. నెక్స్ట్ వెన్ దయచేసి వెళ్ళు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్ అయితే అడిగాను. సో ప్రతి ఒక్కరైతే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నేను మీకు ఇచ్చే ప్రాక్టీస్ క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఆన్సర్ అయితే రివీల్ చేస్తాను. అండ్ ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను. అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ యూ లైక్ ద వీడియో. Please don't forget to like and share, and I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.